హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముచ్చట్లు. ఈరోజు మనం తిరుమల తిరుపతి వీలాగ్స్ చూడబోతున్నాం. ఇదే తిరుపతిలో ఉన్న శ్రీనివాస కాంప్లెక్స్. ఇక్కడే మనకు శ్రీవారి దర్శనం SSD టోకెన్స్ ఇస్తారు. సో మేమైతే ఇక్కడికి నైట్ 3 o'clock రావడం జరిగింది. మేము వచ్చినప్పుడు క్రౌడ్ కొంచెమే ఉంది, బట్ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి టోకెన్స్ దొరికినాయి. టోకెన్స్ తీసుకున్న తర్వాత తిరుపతి నుంచి తిరుమలకు వెహికల్ మాట్లాడుకోవడం జరిగింది. పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇదే అలిపిరి చెక్ పోస్ట్. ఇక్కడ వెహికల్స్, లగేజ్ అని చెక్ చేసి పైకి పంపిస్తారు. మనమైతే ఎలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ పైకి తీసుకెళ్ళడానికి వీల్లేదు. సో మనం ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్కి ఎంటర్ కాబోతున్నాం. సో ఫైనల్గా మనం తిరుమల కొండపైకి చేరుకున్నాం. మనమైతే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనకు శ్రీవారి గోపురాన్ని చూడవచ్చు. ఇవే శ్రీవారి పాదాలు. శ్రీవారికి తులసి ఆకులు సమర్పించి శ్రీవారి పాదాల దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ శిలాతోరణం పార్క్కి రావడం జరిగింది. పార్క్లో వివిధ రకాల జంతువుల బొమ్మలు మరియు రకరకాల పూల మొక్కలతో అలంకరించారు. సో ఇక్కడ మనం వినాయకుని విగ్రహాన్ని చూడొచ్చు. పక్కనే మనకు శ్రీవారి దశావతారాల రూపాలు చూడవచ్చు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం. పక్కన మనకు భూదేవి, లక్ష్మీదేవి, గాయత్రీదేవి విగ్రహాలను చూడవచ్చు. హనుమంతుడు, గణేశుడు, విష్ణుమూర్తి విగ్రహాలను కూడా చూడవచ్చు. తర్వాత పక్కనే ఉన్న చక్రతీర్థంకి వచ్చాము. ఇక్కడ చూడ్డానికి ప్రదేశాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇలా ముందుకు వెళ్తే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. పక్కనే ఉన్న శివలింగాన్ని దర్శించడం జరిగింది. ఆ తర్వాత పాప వినాశనానికి బయలుదేరాం. ఇదే పాప వినాశనం. ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు.
పక్కనే మనము గంగాదేవి గుడిని చూడవచ్చు. నెక్స్ట్ ఆకాశగంగా ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మనం అంజనాదేవి, బాల హనుమాన్ దేవాలయాలను చూడవచ్చు. ఇక్కడ మనం శేషాచలం అడవులలో నుండి వస్తున్న ఆకాశగంగను చూడవచ్చు. తర్వాత పక్కనే ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. ఇదే వేణుగోపాల స్వామి దేవాలయం. ఇక్కడే హాతీరాం బాబా వారు శ్రీవారితో పాచికాలు ఆడేవారు. పక్కనే మనం హాతీరాం బాబా సమాధిని కూడా చూడవచ్చు. ఇక్కడ మనం హాతీరాం బాబా వారి జీవిత చరిత్రను కూడా చూడవచ్చు. తర్వాత శ్రీ తడిగొండ వేంగమాంబ అన్నదాన కేంద్రానికి చేరుకొని నైట్ అక్కడే భోజనం చేసినాం. ఇదే తిరుమలలో ఉన్న మాడవీధులు. పక్కనే ఉన్న వరహస్వామి దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. తెల్లవారుజామున 2 గంటలకు దర్శనం కోసం క్యూలో నిలబడడం జరిగింది. ఫైనల్గా తెల్లవారుజామున 4 గంటలకు శ్రీవారి దర్శనం పూర్తయింది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.